హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ వాటి వర్కింగ్ గురించి నేర్చుకుందాం. మీరు టార్గెట్ అట్రిబ్యూట్ ని మోస్ట్లీ యాంకర్ ఎలిమెంట్ లోపలే చూసి ఉంటారు. ఈ అట్రిబ్యూట్ బ్రౌజర్ కి చెప్తుంది ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు URL ఎక్కడ ఓపెన్ అవ్వాలి అని. ఇది టార్గెట్ అట్రిబ్యూట్ కి ఎగ్జాంపుల్. టార్గెట్ అట్రిబ్యూట్ కి 4 ఇంపార్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. ప్రతి వాల్యూ ముందు అండర్స్కోర్ వస్తుంది. ఫస్ట్ ది సెల్ఫ్, ఇది డిఫాల్ట్ వాల్యూ. లింక్ కరెంట్ బ్రౌజింగ్ కాంటెక్స్ట్ లో ఓపెన్ అవుతుంది, అంటే ప్రెజెంట్ ఉన్న ట్యాబ్ ఆర్ విండోలోనే ఓపెన్ అవుతుంది. సెకండ్ ది అండర్స్కోర్ బ్లాంక్, లింక్ ని న్యూ బ్రౌజింగ్ కాంటెక్స్ట్ లో ఓపెన్ చేస్తుంది. యూజువల్లీ కొత్త ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, కానీ కొన్ని బ్రౌజర్ సెట్టింగ్ వల్ల కొత్త విండోలో కూడా ఓపెన్ అవ్వచ్చు. థర్డ్ వన్ అండర్స్కోర్ పేరెంట్, లింక్ ని కరెంట్ కాంటెక్స్ట్ కి పేరెంట్ లో ఓపెన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీ సైట్ లో ఒక ఐఫ్రేమ్ ఉంటే ఆ ఐఫ్రేమ్ లోకి లింక్ కి అండర్స్కోర్ పేరెంట్ పెడితే అది మెయిన్ సైట్ ఆర్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, ఐఫ్రేమ్ లో కాదు. ఫోర్త్ వన్ అండర్స్కోర్ టాప్, లింక్ ని టాప్ మోస్ట్ బ్రౌజింగ్ కాంటెక్స్ట్ లో ఓపెన్ చేస్తుంది. అండర్స్కోర్ పేరెంట్ లాగే ఉంటుంది, కానీ ఎన్ని నెస్టెడ్ ఫ్రేమ్స్ ఉన్నా లింక్ ఫుల్ బ్రౌజర్ ట్యాబ్ ఆర్ విండోలోనే ఓపెన్ అవుతుంది. లాస్ట్ ది ఇదొక ఎక్స్పెరిమెంటల్ వాల్యూ, అన్ఫెన్స్డ్ టాప్. ఇది ఫెన్స్డ్ ఫ్రేమ్ API కోసం ఎక్స్పెరిమెంటల్ వాల్యూ, ఇప్పుడే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్ టార్గెట్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది యూజర్ ఎక్స్పీరియన్స్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది.